హలో, వెల్కమ్ టు Laexcellence. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి తమిళనాడులో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన యొక్క సతీమణితో సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తూ హెలికాప్టర్ అన్నటువంటిది నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్తో సహా 13 మంది సభ్యులు దుర్మరణం పాలయ్యారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది. జనరల్ బిపిన్ రావత్ ఈయన దాదాపు 4 దశాబ్దాలకు పైగా మన భారతదేశానికి సేవల్ని అందిస్తూ ఉన్నారు. 1978వ సంవత్సరం డిసెంబర్లో బిపిన్ రావత్ కమిషన్డ్ అధికారిగా సైన్యంలో చేరింది. 2016 డిసెంబర్లో ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబర్లో భారతదేశ తొలి త్రిదళాధిపతిగా నియమితులయ్యారు. 2021 డిసెంబర్లో ఈయన దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనకి మన రాష్ట్రపతి, ప్రధాని కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశపు మొదటి త్రిదళాధిపతి ఎవరు? త్రిదళాధిపతి లేదా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, CDS అంటాము. ఎవరు? జనరల్ బిపిన్ రావత్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ సంవత్సరం అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినానికి సంబంధించి మీ హక్కును నిలబెట్టుకోండి, మీ పాత్ర పోషించండి, అలాగే అవినీతి మీద పోరాడండి అనేటటువంటి నినాదంతో ఈ సంవత్సరం డిసెంబర్ 9వ తేదీని అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా జరుపుకుంటూ ఉన్నాము. 2003లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అన్నటువంటిది అవినీతి నిరోధక ఒప్పందాన్ని ఆమోదించింది. అలాగే అవినీతిని బయట పెట్టేటటువంటి వాళ్ళకి రక్షణ కల్పించటం ప్రభుత్వాల బాధ్యత అన్నట్టుగా ఆ ఒప్పందం పేర్కొంది. అయితే 2005 డిసెంబర్ నుంచి కూడా ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అవినీతి మీద పోరాడటం ప్రభుత్వం, అలాగే ప్రైవేట్ రంగం, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, సమాచార సాధనాలు, పౌరులు వీళ్ళందరి యొక్క కర్తవ్యంగా ఈ సంవత్సరం అవినీతి వ్యతిరేక దినం అన్నటువంటిది చెప్తోంది. అయితే ఈ సందర్భంగా మనం చూస్తే పాండోరా కుంభకోణాన్ని బయటపెట్టినటువంటి దాదాపు 600 మందికి పైగా పాత్రికులని అభినందించాల్సిన అవసరం అనేది ఉంది. అవినీతి మీద పోరులో వాళ్ళు తమ యొక్క పాత్రని సమర్థంగా పోషించారు. దాదాపు 12 మంది దేశాధినేతలు తమ యొక్క అక్రమార్జనని విదేశాల్లో ఉన్నటువంటి పన్ను స్వర్గాలు లేదా ట్యాక్స్ హెవెన్స్ అంటాము, వీటిలో దాచుకున్నారు అన్నట్టుగా ఈ పాండోరా పత్రాలు బయటపెట్టారు. అలాగే 1000 కంపెనీలు, దాదాపు 396 మంది రాజకీయ నేతలు, మంత్రులు, రాయబారులు, ఉన్నత స్థాయి అధికారులు వీళ్ళందరికీ కూడా ఈ ట్యాక్స్ హెవెన్లో ఉన్నటువంటి అవినీతి సంబంధించి ఈ పాండోరా పరిశోధన అన్నటువంటిది వాళ్ళందరినీ బయటపెట్టింది. అయితే సాధారణ పౌరులకు మాత్రం అవినీతి అన్నటువంటిది ఎంతో కొంత తగ్గినట్టే మనకు కనిపిస్తోంది. ఆన్లైన్ పన్ను చెల్లింపు విధానం వల్ల ఇంతకు ముందులాగా ఆదాయ పన్ను అంచనా, పన్ను వాపసులకి లంచాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది తప్పింది. అంతేకాకుండా మనం చూస్తే రైళ్లలో బెర్తుల యొక్క రిజర్వేషన్కి కూడా లంచాలు అందించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇది ఆదాయ పన్ను, రైల్వే శాఖల్లో కంప్యూటరీకరణ తీసుకురావటం వల్ల వీటిలో అవినీతి అనేది తప్పింది. సహజ వనరుల యొక్క అమ్మకం, లీజులు వీటన్నింటికి బహిరంగ వేలం ప్రక్రియను చేపట్టాలి అన్నట్టుగా మనం స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణాల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా బొగ్గు, ఇసుక, ఖనిజాలు, అటవీ ఉత్పత్తుల అక్రమ అమ్మకాలు, లీజులు ఇవన్నీ కూడా యథాతథంగా కొనసాగుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులు, వ్యాపారులు, ప్రభుత్వ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఒకటవ్వటం దీనికి మూల కారణం. మనం చూస్తే ప్రజా జీవనంలో నిజాయితీ, నిష్ఠ యొక్క ఆవశ్యకత గురించి మహాత్మా గాంధీ చెప్పేవాళ్ళు. నాయకుడికి సొంత ఆస్తి ఉండకూడదు, ప్రజల ఆస్తులకి ధర్మకర్తలాగా వ్యవహరించాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలా ప్రజల నుంచి నాయకుల వరకు కూడా నైతిక విలువలను పాటిస్తే తప్ప అవినీతి మీద పోరులో మనం సఫలం కాలేము అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 9వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మూత్రపిండాలు, కాలేయం, గుండె ఇలాంటి ప్రధాన అవయవాలకి సంబంధించి మార్పిడి చికిత్సలు గత 2 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. వీటి కోసం ప్రభుత్వాల వద్ద పేర్లను నమోదు చేసుకుని అవయవదాతల కోసం నిరీక్షిస్తున్నటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటూ ఉన్నారు. అవసరానికి ఆర్గాన్స్ సరిగ్గా దొరకకపోవటం వల్ల దాదాపు 40% పైగా రోగులు సడన్గా చనిపోతూ ఉన్నారన్నట్టుగా చాలా అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి.
అయితే జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ యొక్క లెక్కల ప్రకారం భారతదేశంలో ఏటా 5 లక్షల మందికి అవయవ మార్పిడి అనేది అవసరమవుతోంది. అయితే సకాలంలో ఈ చికిత్సకు నోచుకోక దాదాపు 15 మంది రోజుకు మరణిస్తున్నారు అనేసి అంచనా. అయితే అమెరికా యొక్క ఆహార ఔషధ నియంత్రణ సంస్థ యొక్క గణాంకాల ప్రకారం అమెరికాలో 1,00,000కు పైగా రోగులు అవయవ మార్పిడి చికిత్సల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళలో సగటున రోజుకి 10 మంది వరకు చనిపోతున్నారు. అయితే మానవేతర జంతు కణాల నుంచి కణజాలాలు, అవయవాలు వీటిని సేకరించి ఈ మార్పిడి చికిత్సల్ని తీసుకురావటం ఈ సమస్యకి పరిష్కారం చూపుతుంది అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. జన్యు ఇంజనీరింగ్ ద్వారా ఈ సాకారమయ్యే ఈ ప్రక్రియ సాంప్రదాయ అవయవ మార్పిడి విధానానికి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది అన్నట్టుగా విశ్లేషిస్తున్నారు. మనం చూస్తే జంతువుల నుంచి అవయవాల సేకరణ పరంగా కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. అంటే మానవులకి అమర్చిన తర్వాత శరీరం వాటిని తిరస్కరించడం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే అవయవ మార్పిడి చికిత్సలకి ఇది ఒక ప్రధాన అవరోధంగా చెప్పచ్చు. జంతువుల్ని మానవ సంక్షేమం కోసం వినియోగించే క్రమంలో వాటి యొక్క సంరక్షణ చట్టాల మీద కూడా లోతుగా చర్చలు జరపాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనం చూస్తే జంతువుల వల్ల ఈ సమస్య అనేది తీరడంతో పాటుగా అవయవాలు దొరికేటటువంటి వెసులుబాటు కూడా సరళతరం అవుతుంది. కాబట్టి ఈ విధానానికి మద్దతు అనేది పెరుగుతోంది. కాబట్టి ఇలా జంతువుల యొక్క అవయవ మార్పిడి అన్నటువంటిది రాబోయే రోజుల్లో చాలామంది జీవితాలను కాపాడుతుంది అన్నట్లుగా ఆశిస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ అవయవ మార్పిడి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవ మార్పిడి దినోత్సవంగా జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మయన్మార్లో సైనిక పాలన అనేది వచ్చిన తర్వాత ఆ దేశంలో ప్రజాస్వామ్య పోరాటాలకి దిక్సూచిగా ఉన్నటువంటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అలాగే నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధినాయకురాలు అయినటువంటి ఆంగ్ సాన్ సూచీకి అక్కడి కోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష అనేది విధించింది. సైన్యానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడంతో పాటుగా కోవిడ్ నియంత్రణ మార్గదర్శకాల్ని ఉల్లంఘించారు అన్నటువంటి అభియోగాలని దీనికి కారణంగా ఉంచారు. అయితే దాని తర్వాత ఆ శిక్షని 2 ఏళ్లకి తగ్గించారు. మనం చూస్తే గత ఏడాది నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ఎల్ఎన్డి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రటిక్ పార్టీ అన్నటువంటిది ఘన విజయం సాధించింది. అయితే అక్కడి అధికారాల్లో కోత పడేలాగా రాజ్యాంగానికి ఆ పార్టీ సవరణ తెస్తుందేమో అన్నటువంటి భయంతో మయన్మార్ సైన్యం ఆందోళన చెందింది. తర్వాత ఈ సంవత్సరం 2021 ఫిబ్రవరిలోకి వచ్చేసరికి సైన్యం అత్యయిక పరిస్థితిని విధించి పాలనా పగ్గాల్ని తమ చేతిలోకి తీసుకుంది. సంబంధిత దస్త్రం మీద సంతకం చేసేందుకు అక్కడి మనం చూస్తే ఈ అధ్యక్షుడు మయన్మార్ అధ్యక్షుడైనటువంటి యు విన్ మయంట్ ఈయన కూడా నిరాకరించటంతో ఆయన్ని కూడా జైలుకు పంపించటం జరిగింది. తమకి మద్దతుగా ఉన్నటువంటి ఉపాధ్యక్షుడు మయంట్ స్వే ఈయనని తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించి మరీ అత్యయిక స్థితిని తీసుకొచ్చారు. అయితే మయన్మార్లో తీవ్రమైనటువంటి ఆందోళనకర పరిస్థితులను నెలకొన్నప్పటికీ కూడా అంతర్జాతీయ సమాజం అన్నటువంటిది పెద్దగా దీని మీద స్పందించట్లేదు. అలాగే ఐక్యరాజ్య సమితి, అమెరికా లాంటి దేశాలు కూడా సైన్యం తిరుగుబాటును ఖండించే ప్రకటనలతో సరిపెట్టాయి కానీ ఇంకా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. తీవ్రస్థాయి ఆంక్షలకు గురవకుండా చైనా మైత్రి అన్నటువంటిది వీళ్ళకి ఇక్కడ రక్షణ కల్పిస్తోంది. అలాగే ఇండియా కూడా మయన్మార్ విషయంలో వ్యూహాత్మకమైనటువంటి మౌనాన్ని పాటిస్తూ ఉంది. భారత్ మయన్మార్ మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడి సైన్యంతో కూడా స్నేహ సంబంధం ఉంది. కాబట్టి మధ్యవర్తిత్వం ద్వారా అక్కడి సంక్షోభాన్ని ఇండియా పరిష్కరించాలి అన్నటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే అక్కడ గనక ఒత్తిడి పెంచితే అది పూర్తిగా చైనా చేతుల్లోకి వెళ్తుందేమో అనేసి భారత్ ఆందోళన చెందుతోంది. అయితే మయన్మార్ ప్రజలు మాత్రం సైనిక తిరుగుబాటు ప్రణాళికలు చైనా నుంచే వచ్చాయి అన్నట్టుగా నమ్ముతూ ఉన్నారు. తమ దేశంలో చైనా ఉత్పత్తుల్ని పూర్తిగా నిషేధించాలని పిలుపును కూడా ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తమ దేశానికి ఎగుమతులు పెంచాల్సిందిగా మయన్మార్ వర్తకులు ఇండియాని కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్ని మనం సద్వినియోగం చేసుకోవటంతో పాటుగా మయన్మార్లో శాంతిని నెలకొల్పేటటువంటి ప్రయత్నాల్ని భారతదేశం చేపట్టాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మయన్మార్ దేశానికి బ్రిటన్ నుంచి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1948వ సంవత్సరంలో. అయితే దాని తర్వాత 1962 నుంచి కూడా అక్కడ 2011 వరకు కూడా మిలిటరీ రూల్ అన్నటువంటిది కొనసాగింది. అయితే 2011 నుంచి కూడా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తే మళ్ళీ 2021 ఫిబ్రవరి నుంచి మళ్ళీ మిలిటరీ రూల్లోకి వెళ్ళిపోయింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజిటల్ కరెన్సీ కనుక వస్తే ప్రధానంగా ఎదురయ్యేటటువంటి సవాళ్లు మోసాలు పెరగటం, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ముప్పు వస్తుంది అన్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ చెప్పటం జరిగింది. డిజిటల్ కరెన్సీ మీద మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఆర్బీఐ గవర్నర్ ఈ డిజిటల్ కరెన్సీ మీద మనం చూస్తే మరొకసారి ఇదే తీరుని కనపరచడం జరిగింది. ఒకవైపు ఆర్బీఐ నేతృత్వంలోనే దేశీయ డిజిటల్ కరెన్సీకి దారులు పడుతూ ఉంటే పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన చట్టాలను తీసుకొస్తూ ఉంటే మరొక వైపు సెంట్రల్ బ్యాంక్ చీఫ్ అయినటువంటి ఈయన ఇలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష తర్వాత ఈ నిర్ణయాల్ని ఇక్కడ మీడియాకి ఈయన వివరించడం జరిగింది. డిజిటల్ కరెన్సీతో వచ్చేటటువంటి కొత్త ద్రవ్య వ్యవస్థలో చాలా చిక్కులు తలెత్తచ్చు అన్నట్టుగా ఈయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ ఆర్బీఐ ద్రవ్య సమీక్షలో యథాతథంగా మన ఆర్థిక సంవత్సరం దేశ జీడిపి అంచనా అన్నటువంటిది 9.5% వద్దే ఉంచారు. అలాగే Q3లో 6.6%, Q4లో 6% వెళ్లే అవకాశం ఉంది. అలాగే 2022-23 రియల్ జీడిపి వృద్ధి అనేది 17.2%గా ఉండొచ్చు అన్నట్లుగా అంచనా వేశారు. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరం రీటైల్ ద్రవ్యోల్బణం 5.3%గా ఉండొచ్చు. రెపో 4%, రివర్స్ రెపో 3.35, అలాగే ఎంఎస్ఎఫ్ రేట్ని 4.25%గానే ఉంచటం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఈ రెపో రేట్లని యథాతథంగానే ఉంచాలి అన్నటువంటి దానికి మొత్తం 6 సభ్యుల ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ అంటాం మానిటరీ పాలసీ కమిటీలో 5:1 నిష్పత్తితో ఆమోదం తెలిపింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు ఎంతగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది? 9.5%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి 100 మంది మహిళల జాబితాలో మన భారతదేశానికి చెందినటువంటి భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 37వ స్థానంలో, అలాగే సౌందర్య సాధనాల కామర్స్ సంస్థ అయినటువంటి నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుని నాయర్ 88వ స్థానంలో చోటు దక్కించుకోవటం జరిగింది. ఈ ఫోర్బ్స్ జాబితాలో చోటు కల్పించేందుకు ప్రభావిత స్థాయి, దాతృత్వం, పనితీరు లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకోవటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ అత్యంత శక్తివంతమైనటువంటి 100 మంది మహిళల జాబితాలో భారతదేశం నుంచి ఎంతమంది చోటు దక్కించుకున్నారు? ఎంతమంది? 2. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్తో సహా 13 మందిని బలి తీసుకున్నటువంటి ఈ దుర్ఘటనలో హెలికాప్టర్లో ఏమైనా లోపం అనేది ఉందా? అయితే ఈ ప్రమాదంలో ఏదైతే MI-17V5 అనేటటువంటిది నేలకూలిందో ఇది విశ్వసనీయమైందే అన్నట్టుగా సైనిక నిపుణులు చెప్తూ ఉన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ రవాణా హెలికాప్టర్లలో ఒకటిగా నిలిచినటువంటి ఇది బహుళ అవసరాలని తీరుస్తోంది. దాదాపు 60 దేశాలు వీటిని వినియోగిస్తూ ఉన్నాయి. అయితే ఈ హెలికాప్టర్ రష్యన్ హెలికాప్టర్స్కి సంబంధించినటువంటి కజాన్ అనే సంస్థ ఈ MI-17V5ని ఉత్పత్తి చేస్తోంది. ఇది మధ్య శ్రేణి రవాణా హెలికాప్టర్. దీని యొక్క గరిష్ట వేగం గంటకి 250 కిలోమీటర్లు. దీని యొక్క పరిధి 580 కిలోమీటర్లు. ఇందులో 2 ఇంజిన్స్ ఉంటాయి. 6000 మీటర్ల ఎత్తు వరకు కూడా ఇది వెళ్ళగలదు. అయితే వీటి యొక్క కొనుగోలుకు భారతదేశం 2008వ సంవత్సరంలో రష్యాతో ఒప్పందం అనేది కుదుర్చుకుంది. మొదటగా 80 లోహ విహంగాలకి ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. దాని తర్వాత దీన్ని 151కి పెంచింది. అయితే ఇవి లాంఛనంగా 2012వ సంవత్సరంలో భారత వాయుసేనలో చేరాయి. ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాల్లోకి సైనికులు, సరుకులు వీటిని రవాణా చేయటానికి ఇవి బాగా ఉపయోగపడ్డాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, MI-17V5 హెలికాప్టర్లని భారతదేశం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది? ఏ దేశం నుంచి? రష్యా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి సంబంధించినటువంటి ఎయిర్ వర్షన్ని భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఉన్నటువంటి చాందీపూర్లోని ఇంటగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం అనేది జరిగింది. మన దేశంలోని అత్యున్నత క్షిపణి వ్యవస్థల్లో ఒకటైనటువంటి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి సిరీస్లో ముఖ్యమైనటువంటి ఎయిర్ వర్షన్ పరీక్ష అనేది విజయవంతమైంది. దీనికి సూపర్ సోనిక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సుఖోయ్ 30 MK1 నుంచి ఈ బ్రహ్మోస్ మిసైల్ ఎయిర్ వర్షన్ని విజయవంతంగా పరీక్షించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఎయిర్ వర్షన్ని ఏ సంస్థ ప్రయోగించింది? ఏ సంస్థ? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విశిష్ట సేవల్ని అందించినందుకు గాను 22వ మిసైల్ వెజల్ స్క్వాడ్రన్కి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ స్టాండర్డ్
పురస్కారాన్ని ఇవ్వటం జరిగింది. మనం చూస్తే ఈ స్క్వాడ్రన్ని ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తవటం జరిగింది. ఈ స్క్వాడ్రన్నే కిల్లర్స్ స్క్వాడ్రన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దళం సభ్యులు 1971 నాటి యుద్ధంలో పాకిస్తాన్ నౌకల్ని ముంచేయటం జరిగింది. కరాచీ నౌకాశ్రయం మీద దాడులు జరపటం జరిగింది. అయితే ఆ దాడిలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా కుర్రాళ్లే అన్నమాట. క్షిపణిలో ఉండేటటువంటి యుద్ధ నౌకల్ని నడపటం ఈ దళం యొక్క ప్రత్యేకత. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఏ స్క్వాడ్రన్కి ప్రెసిడెంట్ స్టాండర్డ్ పురస్కారాన్ని రాష్ట్రపతి బహుకరించారు? ఏ స్క్వాడ్రన్కి 22వ మిసైల్ వెజల్ స్క్వాడ్రన్ లేదా కిల్లర్స్ స్క్వాడ్రన్? మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అన్నటువంటి దాని కింద మొత్తం 10,000 కోట్ల రూపాయల రుణమాఫీని ప్రకటించడం జరిగింది. అసలు వడ్డీ కలిపి దాదాపు 14,000 కోట్లు అయితే అందులో 10,000 కోట్ల రూపాయల్ని రుణమాఫీ చేయటం జరిగింది. రీసెంట్గానే దీనికి సంబంధించినటువంటి ఈ నిర్ణయాన్ని కూడా ఇక్కడ వెల్లడించారు. మనం చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏపీ ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఎన్ని కోట్ల రుణమాఫీని ప్రకటించింది? ఎన్ని కోట్లు? 10,000 కోట్ల రుణమాఫీని ప్రకటించటం జరిగింది. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం మనం చూస్తే మన దేశంలో మహిళల సంఖ్య అనేది పెరగటమే కాకుండా మహిళల యొక్క అక్షరాస్యత శాతం కూడా పెరుగుతోంది. రీసెంట్గా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఈ సర్వే ఏదైతే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఉందో దీని ప్రకారం 2019-21లో మన దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా, శిశు జననాలు, ఆరోగ్యం, పౌష్టికాహారం లాంటి అంశాల మీద విషయాల్ని వెల్లడించటం జరిగింది. దీని ప్రకారం అంటే మనం చూస్తే ఇంతకుముందు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 3 ప్రకారం మనం చూస్తే మహిళలు పురుషుల నిష్పత్తి 1000:1000గా ఉండగా ఇప్పుడు 2019-21కి వచ్చేసరికి అది మహిళలు 1020గా ఉంటే పురుషులు 1000 మందిగా ఉన్నారు. అంటే ప్రతి 1000 మంది పురుషులకి మహిళలు 1020 మంది అందుబాటులో ఉన్నారు. కానీ ఈ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ఈ సర్వే చేసేటప్పటికీ ఈ సంఖ్య అన్నటువంటిది ప్రతి 1000 మంది పురుషులకి కూడా 991 మంది మహిళలకే ఉన్నారు. అయితే తగినటువంటి చర్యల్ని తీసుకోవటంతో ఈ సంఖ్య అనేటటువంటిది మరింతగా పెరిగింది. మనం చూస్తే బేటీ బచావో, బేటీ పడావో అన్నటువంటి దాన్ని ఇలాగా ఏవైతే సెల్ఫీ విత్ మై డాటర్ అన్నట్టుగా పిలుపునివ్వటం, ఐసిడిఎస్ స్కీమ్ కావచ్చు, అలాగే మహిళలకి గర్భిణులకి సంబంధించి వాళ్ళకి సంపూర్ణ పోషణనివ్వటం, ఇలాంటి వాటన్నింటి ద్వారా కూడా ఆడపిల్లల సంఖ్య అనేది పెరగటానికి కారణమవుతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం మహిళలు పురుషుల నిష్పత్తి ఎంతగా ఉంది? మహిళలు 1020 మంది ఉన్నారు ప్రతి 1000 మంది పురుషులకు గాను. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఊర్జా సాక్షరతా అభియాన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి పునీత్ సాగర్ అభియాన్ దేనికి సంబంధించింది? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.